మా బాబు ఫీజు వచ్చేసి ఇక్కడ చూపించుకోండి. ఇప్పుడు 3rd క్లాస్ ఫీజు ఇది. మా బాబు 2nd క్లాస్లో వచ్చేసి మేము 63,000 పే చేసినాం. ఇప్పుడు 76 3rd క్లాస్కి 26 ఇయర్స్. ఇందులో ఇంకోటి ఇది పెంచుతున్నామని కానీ పెంచినామని కానీ ఇంత పెంచుతున్నామని ఎలాంటి ఇంటిమేషన్ ఉండదు. ఇంకోటి ఏంటంటే మా దరిద్రం ఏంటంటే ఇన్ని లక్షల ఫీజులు కట్టుకుంటూ ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడడానికి మాకు రిసెప్షన్ ఒకటే దిక్కు. ఎవరి దగ్గర పోనీయరు. ప్రిన్సిపాల్ అపాయింట్మెంట్ రాదు. చైర్మన్ ఎక్కడ ఉంటో తెలియదు. ఇంకోటి నిన్న చైర్మన్ సార్ వచ్చేసి మేము జాయిన్ చేసేటప్పుడు అంట బోడుపల్లో ఇన్ని స్కూళ్ళు ఉండగా మా స్కూల్లో మీరు ఎందుకు జాయిన్ చేశారో తెలుసా, ఫీజు తక్కువ ఉంది కాబట్టి మా దాంట్లో జాయిన్ చేశారని మాట్లాడుతున్నాడు చైర్మన్ సార్. ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారంట. ఇంకోటి ఒక్క స్కూల్లో ఎన్ని యూనిఫామ్స్ ఉంటాయన్న. ఇంకోటి అబ్బాయిది వచ్చేసి ఫస్ట్ క్లాస్లో వేరే డ్రెస్ ఉండే, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉండే. ఫస్ట్ క్లాస్ అయిపోయింది, యూనిఫామ్ రాదు అంటే స్పోర్ట్స్ డే టైప్లో చూపిస్తాను, ఫోటో కూడా చూపి. ఇది 2nd క్లాస్ యూనిఫామ్ ప్రజెంట్ ఉన్నది. 2nd క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది 2nd క్లాస్ వరకే, మళ్ళీ ఇప్పుడు వేరే యూనిఫామ్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అది కూడా ఏది 2 పేర్స్ ఇవి తీసుకోవాలి ప్లస్ స్పోర్ట్స్ చేసుకోవాలి. ఒక పేరు వచ్చేసి 1,250 రూపాయలు అంట ఒక్క యూనిఫామ్కి. మళ్ళీ ఇంకోవేళ పొరపాటు మేము పేరెంట్స్ తీసుకోకపోతే ఏదైనా స్టూడెంట్స్ ఫొటోస్ పెట్టడం కానీ చేసినప్పుడు మా పిల్లల్ని పక్క పెట్టొస్తున్నారు, ఫోటోలు దించట్లే. ఏందిరా ఎందుకు దించట్లేదు అని అడిగితే నాన్న నాకు ఆ యూనిఫామ్ లేదు కదా నన్ను దించట్లేదు అని చెప్పుకుంటున్నారు. అంత దరిద్రమైన పరిస్థితి ఇది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలంటే ఫీజు పెంచారు, ఎవరిని అడగాలి? పోతే మేడం అంటే మేము ఎంప్లాయీస్ ఎవరికి చెప్పలేము, మీరు మాట్లాడుకుంటారు. ప్రిన్సిపాల్ కాడికి పోతే 10 నిమిషాలు కూర్చోవాలి. అక్కడ నేను 10 నిమిషాలు కూర్చున్నా కూడా ఇండివిజువల్గా నన్ను పంపిస్తారు తప్ప నాతో పాటు ఇంకో పేరెంట్ ఉన్నా మా మిస్సెస్ ఉన్నా కూడా మేము పంపారు లోపలికి. ఎందుకంటే ఇద్దరు కలిస్తే ఆర్గ్యూ చేస్తారని చెప్పేసి. అక్కడ పోయిన తర్వాత సింపుల్గా ఏం మాట్లాడతారు తెలుసా, సార్ ఇది మీ పిల్లలు చదువుకునే స్కూల్, దీన్ని మీరు బ్యాడ్ చేసుకుంటారా అని చెప్పేసి రివర్సల్గా మాతోనే మాట్లాడతారు. ఇలాంటి పొజిషన్లో 2,000 ఫీజు కట్టుకుంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసి మేము ఇంత దరిద్రమైన బతుకుతున్నాం అంటే మా పిల్లల గురించి మేము డైరెక్ట్ పోయి మాట్లాడలేని పరిస్థితి. ఏమున్నా మేము యాప్లో చూసుకోవాలి. ఏదైనా హాలిడేస్ అయినా పిల్లలకి ఏమున్నా ఏదున్నా ఏదైనా ఈవెంట్ ఉన్నా ఈవెన్ సింపుల్ పేరెంట్స్ మీటింగ్ అని పిలిచారు మొన్న. నేను ఆ టర్మ్ ఫీజు లేట్ అయిందని చెప్పేసి కట్టలేదని చెప్పేసి పేరెంట్ మీటింగ్ పిలిచేసి సార్ మీరు ఫీజు కట్టలేదంటే ప్రిన్సిపాల్ని కలవండి. పేరెంట్స్ మా మిస్సెస్ నేను పిల్లలు తీసుకొని వస్తే ఈవెన్ ఫైన్ పే చేయాలా. ఫైన్ పే చేయంగా కూడా మీరు ఇన్స్టాల్మెంట్ టైం కట్టలేదు, మీరు ప్రిన్సిపాల్ని కట్టడం, మీ పేరెంట్స్ మీటింగ్ లేదు, అలా పంపించారు. మా పరిస్థితి అది. లేదు బిజినెస్. ఇప్పుడు బట్టల విషయం చెప్పొచ్చు కదా, బడి అని చెప్పాలి, బట్టల దుకాణం అని చెప్పుకోవచ్చు. 12 అక్కడ బట్టల వాళ్ళని అడిగితే స్కూల్ ఇన్వాయిస్ ఉండదు, వేరే ఏదో ప్రైవేటు కాంట్రాక్టర్, వాళ్ళకి సంబంధం లేదంటారు. బట్ అమౌంట్ స్కాన్ చేస్తే మాత్రం వీళ్ళ అకౌంట్కే వస్తాయి. అది పరిస్థితి. ఇప్పుడు ఈ స్కూల్ యూనిఫామ్ స్పోర్ట్స్ డేస్ కాకుండా 3 కంటిన్యూ అవుతున్నాయి. ప్రజెంట్ 3 యూనిఫామ్స్ కంటే అవుతున్నాయి. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు